ఇక గుంటూరులో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అలాగే భద్రతాపరమైన ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశివరావు మనకు అందిస్తారు లైవ్ లో. సాంశివరావు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా పోలింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఘర్షణలు జరిగిన పల్నాడు జిల్లాలో జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ అనంతరం కూడా 144 సెక్షన్ పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నెల ఆఖరి వరకు కూడా 144 సెక్షన్ అవకాశం ఉన్నట్టు కూడా అధికారుల ద్వారా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు ఈ 144 సెక్షన్ అమలు విధించిన తర్వాత పల్నాడు జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాలు, గతంలో వివాదాలు గొడవ జరిగిన గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు సోదాలు చేయక ఆతవరం మండలం పిన్నెల్లి గ్రామంలో భారీ స్థాయిలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, వేట పడవలు, మారణాయుధాలు పెద్ద ఎత్తున పోలీసులు స్వాధీనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాల మండలం మాదల్లో కూడా ఇదే రకమైన పెట్రోల్ బాంబులు కూడా పోలీసులు తనిఖీలో చూసిన పరిస్థితి అయితే ఉంది. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ తర్వాత కూడా పల్నాడు జిల్లా పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గొడవలు జరగడం జరిగే అవకాశం ఉన్నాయని సమాచారం నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా రౌడీ స్టేట్లలో సంఘ విద్రోహ శక్తులను పిలిచి వారిని కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కార్డాన్ సెర్చ్ నిర్వహించి ఎక్కడైతే అనుమానిత వ్యక్తులు గొడవలో ఘర్షణలో ప్రోత్సహించే వర్గాల్లో కూడా బాంబులు, మారణాయుధాలు ఉన్నాయని కూడా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు వాటికి కూడా శాంతి నెలకొల్పాలి, కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత ఎలాంటి అల్లర్లకు వెళ్ళవద్దంటూ కూడా ఆ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఒక శాంతి సందేశం అయితే పోలీసులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ఎన్నికల సందర్భంగా ఏ గ్రామాల్లో అయితే ఘర్షణలు జరిగాయో ఆ గ్రామాలకు పోలీసులు వెళ్లి అక్కడ ఇరు పార్టీల నేతలను, గ్రామ పెద్దలను పిలిచి గొడవలకు వెళ్ళవద్దు, ఘర్షణలకు గొడవలకు వెళ్తే తమ జీవితాలు, కుటుంబాలు ఎలా ఇబ్బంది పడతాయో వాళ్ళకి వివరంగా వివరించే సమాచారం చెప్తారు. మరోవైపు శాంతి సభలు కూడా పలు గ్రామాల్లో నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లా వ్యాప్తంగా గొడవలు, అల్లర్లు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత కూడా 10 రోజుల వరకు గొడవలు జరుగుతాయని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూడా పోలీసు యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగానే రౌడీ షీటర్లను, సంఘ విద్రోహ శక్తులను కూడా పోలీసులు అదుపులో తీసుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ పోలీసులు ఇంత ప్రయత్నం చేసి, ఇంత ప్రయోగాలు చేస్తున్నా శాంతి సభలు పెడుతున్నారు, శాంతి ర్యాలీలు చేపట్టి ప్రజలకి చైతన్యపరుస్తున్నారు. మరోవైపు కార్డాన్ సెర్చ్ నిర్వహించి అక్కడ అనుమానిత వ్యక్తులను అదుపులో తీసుకునే నేపథ్యంలో కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత గొడవలను ఆపగలుగుతారా లేదా, గొడవలు జరగకుండా ప్రశాంతంగా వాతావరణం నెలకొంటుందా లేదని కూడా ఒక గుంటూరు జిల్లాలో, అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొని ఉంది. రక్షిదుర్గ.